కమింగ్ టు ఫోర్త్ న్యూస్. కృష్ణా జిల్లా యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుండీ చోరీ వ్యవహారంపై సీరియస్ అయిన దేవాదాయ శాఖ ఈవో భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ హుండీ కానుకలు మాయం, పలు అక్రమ వ్యవహారాల ఆరోపణలతో ఈవో భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యనమలకుదురు శివాలయం కొత్త ఈవోగా సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించింది. ఇక యనమలకుదురు శివాలయంలో కొద్ది రోజుల క్రితం చోరీ వ్యవహారం బయటపడింది. ఇటీవల మహాశివరాత్రి ముగియటంతో ఆలయ హుండీ కౌంటింగ్ కి ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. అయితే హుండీ లెక్కింపు చేపట్టకుండా ఆలయ ఈవో ప్రధాన అర్చకుడు 10 రోజుల పాటు పలు వాయిదాలు వేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇదే సమయంలో హుండీ చోరీ డబ్బుల పంపిణీలోనూ ఇంటి దొంగల మధ్య తేడాలు రావడంతో అడ్డంగా దొరికిపోయారు. ఆలయ హుండీని ట్రస్ట్ బోర్డు సభ్యులు బలవంతంగా తెరిచి చూడగా ఖాళీగా ఉండటంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ పోలీసులకి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేయగా ఈవో ప్రధాన అర్చకుడితో పాటు పలువురు పూజారుల పాత్ర సైతం ఉందని బయటపడింది. మొత్తం 10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్టుగా భావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో ఉన్నారు. శ్రీధర్, 10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్టుగా తెలుస్తోంది. ఇంత మొత్తంలో జరిగింది చోరీ. దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది? పోలీసులు ఏమంటున్నారు? విచారణ ఎంతవరకు వచ్చింది? చూసుకోవచ్చు, యనమలకుదురు శివాలయం అనేక మలుపులు తిరుగుతుంది. అంటే ఈ చోరీ ఘటన అనేక మలుపులు తిరుగుతుంది. చివరగా అధికారులు మాత్రం ఆలయ ప్రధాన పూజారి సాగర్తో పాటు మరొక పూజారి పూర్ణ, ఆలయ ఈవో భవానీని ఈ చోరీలో ప్రధాన నిందితులుగా తేల్చారు. ఎందుకంటే గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన భవానీ అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే దాదాపు వేరే ఇతర గుళ్ళో పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలను, ఈ గుడిలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం ప్రధాన అర్చకుడు సాగర్తో పాటు పూర్ణతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ చోరీ ఘటనను ఆలయ చైర్మన్ నరసింహారావు వెలుగులోకి తీసుకొచ్చి ఆల్రెడీ పెనమలూరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పెనమలూరు పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే ఇటు ఆలయ ప్రధాన పూజారి సాగర్తో పాటు మరొక పూజారి పూర్ణాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆలయ ఈవోని కోసం మాత్రం పోలీసులు వెతుకులాడుతున్నారు. ఆలయ ఈవో భవానీ మాత్రం ఇటు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆలయ ఈవో దొరికితే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ నెల 8వ తారీఖు చూసుకుంటే మాత్రం ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఆలయ హుండీకి సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలతో పాటు వెండి, బంగారం కూడా చోరీ అయినట్లు ఆలయ చైర్మన్ నరసింహారావు గుర్తించారు. ఇక్కడ హుండీలో చూసుకుంటే మాత్రం, హుండీలో ఉన్నటువంటి డబ్బుల్ని చూసుకుంటే మాత్రం అది సీసీ కెమెరాలో గుర్తిస్తారన్న ఉద్దేశంతో మాత్రం బ్యాంకులో వేసే టైంలోనే ఈ డబ్బుల కట్టలను తప్పించినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క కట్టలో చూసుకుంటే మాత్రం 100 డబ్బులు మాత్రం కట్టగడతారు. కానీ ఒక్కొక్క కట్టలో 200 కట్టలు కట్టే విధంగా ఏర్పాటు చేసుకొని బ్యాంకులో వేసే సమయంలో ఆ ఎక్స్ట్రా ఉన్న డబ్బుల్ని మొత్తం కూడా తప్పించి ఈ ముగ్గురు పంచుకున్నట్లు మాత్రం ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని, అంటే ఆలయ ఈవో గనక దొరికితే మాత్రం ఈ ఇప్పుడు సంబంధించిన దాంతో పాటు గతంలో ఎన్నిసార్లు చోరీ జరిగింది, ఈ మొత్తం ఎంత సొమ్మును వీళ్ళు పంచుకున్నారనే పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆలయ ఈవో భవానీని సస్పెండ్ చేస్తూ కొత్త ఈవోగా మాత్రం సుబ్రహ్మణ్యంని ఈ రోజు నుంచి మాత్రం అధికారులు ఈ ఆలయ ఈవోగా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.